యేసే పరిష్కారం అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆదికాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. నేటి దినం ప్రసారం కావలసినటువంటి క్విజ్ను వచ్చే వారం ప్రసారం చేసుకుందాం. యేసే పరిష్కారం చింతలపూడి, కొవ్వూరు ప్రాంతాల్లో ఇంచుమించుగా 140-150 గ్రామాల్లో సువార్తీకరణ 24 గంటలు సాగుతోంది. జంగారెడ్డిగూడెం పర్మిషన్ వచ్చింది. మరొక 60 గ్రామాలు 24 గంటల సువార్తీకరణ ప్రారంభం అవుతుంది. ఈ ఛానల్స్ కొరకు ప్రార్థించండి. ఇతర ప్రాంతాల్లో ప్రభు తన యొక్క ద్వారాన్ని తెరిచేటట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఏలూరు పట్టణంలో కూడా 24 గంటల ఛానల్ వచ్చేటట్లుగా ప్రార్థన చేయమని నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు లేరు, ఈ పరిచర్యకు విదేశీ సహాయం లేదు. అలాగే ఎవ్రీడే ఎపిసోడ్ సహకారి ఉంటేనే మినిస్ట్రీ సెల్ఫ్ సపోర్ట్ అవుతుంది. కనుక మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. క్విజ్ వచ్చే వారం కండక్ట్ చేసుకుంటాం ప్రభు. మా ప్రేక్షకులు క్విజ్ రాసిన వారిని దీవించండి. ప్రాముఖ్యంగా ఎపిసోడ్ సహకారులను లేవనెత్తమని విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. యేసునామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యాకోబు తన మామగారైన లాబాను ఇంటికి హారాను ప్రాంతానికి వెళ్ళాడు. అచ్చట అతడు తన యొక్క మామ ఇంట 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలు కొరకు అతడు సిద్ధపడ్డాడు. కానీ రాహేలు స్థానంలో లాబాను లేయాను ఇచ్చి మోసగించాడు. అంతేకాక లాబాను యాకోబుకు మరొక ప్రపోజల్ ఇచ్చాడు. మరో 7 ఏళ్ళు చేసినట్లయితే, కొలువు చేస్తే 2వ కుమార్తెను కూడా నీకే ఇస్తానన్నాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు గనుక, ఆమె సుందరి రూపవతి గనుక ఆమె కొరకు మరొక 7 ఏళ్ళు పనిచేశాడు. 14 సంవత్సరాలు అయింది. యాకోబు లేయా నిమిత్తము జిల్ఫాను, రాహేలు నిమిత్తము బిల్హాను అనేటువంటి ఈ 2 స్త్రీలను వారికి పనివారిగా అప్పజెప్పాడు, దాసీలుగా అప్పజెప్పాడు. 30వ వచనం చదువుకుందాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. ఈ పదం చూస్తున్నారా? మరొక 7 ఏండ్లు అంటే 21 ఇయర్స్. 21 ఇయర్స్, 21 సంవత్సరాలు యాకోబు లాబాను ఇంట కొలువు చేస్తూ, ఉద్యోగం చేస్తూ ఉండిపోయాడు. ఈ 21 ఇయర్స్ అనంతరం లాబానుతో యాకోబు విభేదించి వెనక్కి వచ్చాడు. దేవుడు అతన్ని వెనక్కి రప్పించాడు. ఆ సందర్భంలో లాబాను కూడా దేవుడు గద్దించాడు. వెనక్కి వచ్చేప్పటికీ తన తల్లిగారు రెబెకా లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే,
సమయము కాలము మనం కంట్రోల్లో ఉంచుకొని పనిచేయగలుగుతాం అనుకుంటాం, కానీ అది ఇట్స్ బియాండ్ అవర్ లిమిట్స్, మనం మించినటువంటిది. కనుక యాకోబు యొక్క జీవితంలో మరొక 7 సంవత్సరాలు అతను కొలువు చేయటానికి సిద్ధపడ్డాడు. చూడండి 30వ వచనంలో, యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. రాహేలును ప్రేమించాడు, రాహేలును వివాహం చేసుకున్నాడు. లేయాను ప్రేమించలేదు, కానీ వివాహం చేయబడింది, జరిగింది. లేయాను ద్వేషిస్తున్నాడు, రాహేలును ప్రేమిస్తున్నాడు. లేయాను దేవుడు చూస్తున్నాడు. రాహేలు కూడా లేయాను ద్వేషించింది, తన అక్కగారిని. వాస్తవంగా 7 సంవత్సరాలు లేయా మౌనముగా యాకోబుతో ఉండిపోవటాన్ని బట్టి 7 సంవత్సరాలు రాహేలు యాకోబుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మొట్టమొదటి 7 సంవత్సరాలు రాహేలు నిమిత్తం యాకోబు కంప్లీట్ చేసినప్పుడు రాహేలు చాలా ఆశగా ఉంది యాకోబు తన వివాహం చేసుకుంటాడని. కానీ తన తండ్రి మోసగించడం వలన ఆమె 7 ఏండ్లు యాకోబుకి ఇంకా దూరంగా ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేసి యాకోబు తన యొక్క భార్యగా రాహేలును సంపాదించుకున్నాడు. రాహేలు సైతం లేయాను ద్వేషిస్తూ వచ్చింది. ఇక్కడ మీరు చూచినట్లయితే 31వ వచనం, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవుడు లేయా యొక్క గర్భాన్ని తెరిచాడు, రాహేలు గొడ్రాలు ఉండిపోయింది. లేయా యాకోబుకు 4 కుమారులను వరుసగా కంటూ వచ్చి, వరుసగా దేవుడు ఆమె గర్భాన్ని తెరుస్తూ వచ్చాడు. యాకోబు తాను లేయాకు బిడ్డలను కంటున్నా కూడా, కంటూ ఉన్నప్పటికీ కూడా ఆమెను ద్వేషిస్తూనే వచ్చాడు, ఆమెను ప్రేమించలేదు. భర్త ధర్మం జరుపుతూ ఉన్నాడు తప్ప ఆమెను ప్రేమించలేదు. కనుక జరిగిన సంఘటన చూస్తే ఆమె ద్వేషించబడటం చూచాడు దేవుడు, లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. తరువాత వచనంలో అంటాడు, లేయా గర్భవతి అయి కుమారుడు కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకున్న అతనికి రూబేను అని పేరు పెట్టెను. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. ఈ పదం అండర్లైన్ చేయండి. విశ్వాసులు శ్రమ అనుభవింప తగిన వారుగా ఉన్నారు. విశ్వాసులు శ్రమను తప్పక తమ జీవితాల్లో స్వీకరించబద్ధులై ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. మనము శ్రమపడినా నష్టపోం, ఎందుకంటే దేవుడు ఆ శ్రమలో మనలను ఆశీర్వదించుతాడు. నిర్గమాకాండంలో ఐగుప్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు చాలా శ్రమ పొందారు, చాలా శ్రమ పడ్డారు. అలా శ్రమ పడినప్పటికీ కూడాను ఆ శ్రమలోనే సంఖ్యాపరంగా ఇశ్రాయేలీయులు వృద్ధి చెందారు, చాలా వేగంగా వృద్ధి చెందారు. ఇది వాస్తవం. కాబట్టి ఈ రాత్రికాలం విశ్వాసి శ్రమ అనుభవించటం సాధారణం. క్రైస్తవుడిగా ఎవడైనా బ్రతకాలని అనుకుంటే, సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వాడు ఎవరైనా ఉంటే అటివాడు తప్పక హింసను అందుతాడని రాసింది బైబిల్లో. కనుక లేయా శ్రమ పెట్టబడింది. ఇప్పటికైనా నేను శ్రమ పొందటం యెహోవా చూచాడు కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడేమో. చూడండి ఆమె ఎంతగా భర్త యొక్క ప్రేమ కొరకు అరులు చాస్తుంది. బైబిల్లో యాకోబు జీవిత చరిత్ర అంతా మీరు తిరగండి.
రాహేలు మధ్యలోనే చనిపోయింది. 2 కుమారులు మాత్రమే ఆమె కనగలిగింది. ఆ స్టోరీ అంతా నేను తర్వాత చెబుతాను. లేయా అతనికి 4 కుమారులను డైరెక్ట్గా ఆమె దాసి ద్వారా 2 అంటే అధిక శాతం సంతానం ఇశ్రాయేలు జనాంగంలో అధిక శాతం సంతానం మరియు శ్రేష్టమైన గోత్రాలు యూదా మరియు లేవి. ఈ 2 గోత్రాలు, ఒకటి రాజరికపు గోత్రం, 2 యాజకత్వపు గోత్రం, ఈ 2 కూడా లేయా నుండే వచ్చాయి. యాకోబు తన చివరి దినం వచ్చే వరకు కూడా అర్థం చేసుకోలేకపోయాడు లేయా యొక్క ఇంపార్టెన్స్. తాను ఇశ్రాయేలీలను దీవించడం 50 అధ్యాయంలో కనిపిస్తుంది. 45 అధ్యాయంలో కూడా కొంత సమాచారం. ఆ సందర్భంగా యాకోబు చెబుతాడు, లేయాను పాతి పెట్టిన చోట నన్ను పాతి పెట్టండి అన్నాడు. చూడండి, లేయా ద్వేషించబడింది, భర్త ప్రేమను పొందుకోలేకపోయింది, అప్పటికే ఒక బిడ్డకు తల్లి అయింది. దేవుడు తన శ్రమ చూశాడు, ఇకైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. రూబేన్ అని పేరు పెట్టింది. ఆ వెంబడి మరలా ఆమె గర్భవతి అయింది, కుమారుని కంది. నేను ద్వేషించబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనిని కూడా నాకు దయచేశాడు. చూస్తున్నారా, నేను ద్వేషించబడ్డానని దేవుడు విన్నాడు. ముందుసారి చూచాడు, దేవుడు చూచాడు, రూబేను అని పేరు పెట్టింది. దేవుడు విన్నాడు కాబట్టి ఇప్పుడు షిమియోను అని పేరు పెడతాంది. ఈ రాత్రి మీరు గుర్తెరుగుతున్నారా? దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని గూర్చి ఇతరులు మాట్లాడుతున్నవి వింటున్నాడు. చాలా పర్యాయాలు మనకు వినపడదు, ఇతరులు మన గురించి చెడ్డగా మాట్లాడుతోంది మనకు వినపడదు, కానీ దేవుడు వింటున్నాడు. ఆయన వినేస్తాడు. ఆయన విని మన పక్షంగా కార్యం చేస్తాడు. అదే జరిగింది. లేయా ద్వేషించబడుట చూచాడు దేవుడు, ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు. ద్వేషిస్తున్నటువంటి రాహేలు గొడ్రాలుగుంది. మరలా లేయా ద్వేషించబడటం యెహోవా విన్నాడు. మరలా లేయా గర్భాన్ని యెహోవా దేవుడు తెరిచాడు. మరలా రాహేలు గొడ్రాలుగానే ఉండిపోయింది. 2వ కుమారుడు పుట్టినప్పుడు షిమియోను అని పేరు పెట్టింది. దేవుడు వింటున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మొర వింటున్నాడు. నిన్నే కాదు, నీపై వ్యతిరేకంగా లేస్తున్న వారినే చూస్తున్నాడు, వారి మాటలు కూడా వింటున్నాడు. నీకు మేలే చేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు. తర్వాత వచ్చిన 34 వచ్చిన ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు అని అతనికి 3 కుమారులు కన్నాను అని అనుకొని అతనికి లేవి అని పేరు పెట్టెను. 3వ కుమారుడు పుట్టిన తరువాత అయినా నన్ను హత్తుకుంటాడు నా భర్త అని అనుకొని లేవి అని పేరు పెట్టింది. చూస్తున్నారా, మొదటి కుమారుడు, 2వ కుమారుడు, మళ్ళీ 3వ కుమారుడు, 3 కుమారులను కన్నాడు. కానీ యాకోబు ఆమెను హత్తుకోలేదు. వివాహం అనే పదం బైబిల్ గ్రంథంలో మోషే భక్తుడు రాస్తున్నప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 24 వచనంలో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారన్నాడు. ఇక్కడ హత్తుకొనుట అనేటువంటి కోణం లోపించింది లేయా యొక్క వివాహ జీవితంలో. కారణం ఏంటంటే చీటింగ్, మోసపూరితంగా యాకోబు జీవితంలో ప్రవేశపెట్టబడింది కాబట్టి ఆమెను ప్రేమించలేకపోయాడు. సోదరుడా, సోదరి, వివాహంలో విడిచిపెట్టుట, హత్తుకొనుట, ఏక శరీరం అనే ఈ 3 అంశాలలో మొట్టమొదట జరగాల్సినటువంటిది జరగాలి. ప్రేమ. హత్తుకొనుట ప్రేమను సూచిస్తాం. హత్తుకోవటం లేకపోయేటప్పటికీ వారి యొక్క ఏక శరీరానికి మీనింగ్ లేకుండా పోయింది, అర్థం లేకుండా పోయింది. ఈ దినాల్లో చాలామంది ఇట్లానే ఉన్నారు. ప్రేమ లేని వివాహాలు. భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే వారి యొక్క శారీరక పాన్పు ఏమాత్రం వారికి ఆనందాన్ని ఇవ్వలేదు, ప్రయోజనకరమైనదిగా ఉండలేదు. ఫలాలు, వైవాహిక ఫలాలు వస్తుంటాయి, వారు శారీరకంగా ఒకటిగా ఉంటున్నారు కనుక ఫలాలు కాస్తాయి.
కానీ ఆ ఫలాలు పొందినందున వారికి ఏ విధమైన ఆనందము తృప్తి కనపడదండి. ఎందుకంటే వారి వివాహం రెగ్యులర్గా లేకపోవడం. అవును, రాహేలు 3వ కుమారుని కంది, లేవి అని పేరు పెట్టింది. ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, నన్ను హత్తుకొని ఉంటాడేమో అని అనుకుంటాను. మరి జరిగిందా? అది జరగలేదు. గమనించండి, ఒక మహిళ తన భర్త నుండి ఆదరణ కోరుకుంటుంది, అది దొరకనటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎంతగా ఆమె వేదనకు గురై ఉంటుందో ఆలోచించండి. 3 కుమారులను కంది, ఇక 4వ కుమారుడు. ఆమె మరలా గర్భవతి అయింది, కుమారుని కంది. ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుంది, యోధా అనే పేరు పెట్టింది. అప్పుడు ఆమె కాన్పు ఉడిగినది. 4వ సంతానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె తనను తాను కన్సోల్ చేసుకుంది. ఏమంటోంది? ఈసారి యెహోవాను నేను స్తుతించుతానంట. ఎందుకంటే ఆమెకి జస్టిస్ జరిగింది, ఆమెకి న్యాయం జరిగింది. రాహేలు గొడ్రాలు గుండిపోయింది, లేయా 4గురికి తల్లి అయిపోయింది. యాకోబు వంశం ఇప్పుడు వర్ధిల్లింది ఎవరి వల్ల? లేయా వల్ల వర్ధిల్లింది అనేది ప్రజలకు తెలిసిపోయింది. యాకోబుకు కూడా అర్థమవుతూ వచ్చింది, ఇక నేను దేవుని స్తుతిస్తానంట. సోదరుడా, సోదరి, ఎన్ని మేళ్ళు దేవుని వల్ల పొందావు. ఇప్పుడైనా దేవుని స్తుతిస్తావా? దేవుని స్తుతించలేవా? నీ జీవితం వ్యర్థం. యూదాను కంది. నేను కొంచెం ఎక్కువ ఈ విషయం మాట్లాడతాను. ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలు, లేవిని పక్కన పెడితే 12 గోత్రాలు, వాస్తవంగా 13. ఎట్లా 13? యోసేపు కుమారులు ఎఫ్రాయిము మనష్షేలను డబల్ పోర్షన్ ఇచ్చారు. రూబేను స్థానంలో యోసేపుకు జ్యేష్ఠత్వపు హక్కు వల్ల కలిగే డబల్ పోర్షన్ దక్కింది. అందుకే 13 గోత్రాల్లో ఒక గోత్రం, లేవి గోత్రం, జ్యేష్ఠుల పక్షంగా దేవుడు తీసుకున్నాడు, అంగీకరించిన గోత్రం ఆ 12 గోత్రాలు లేదా ఆ 13 గోత్రాలు. వీటిల్లో ఇశ్రాయేలీయులను పాపము నుండి విమోచించటానికి, ఇశ్రాయేలీల పక్షంగా యాజకత్వం చేయటానికి ఏర్పరచబడిన లేవి లేయా అనే తల్లి నుండే వచ్చాడు. ఇశ్రాయేలీయులను విమోచించేటువంటి రక్షకులు పుట్టినటువంటి రాజులు వచ్చినటువంటి గోత్రం ఉందే యోధా, ఆ యోధా కూడా లేయా అనే తల్లిగారి నుంచే వచ్చాడు. రాహేలుకు ఇవేమీ తెలియదు కదండి, భవిష్యత్తులో ఏం జరుగుద్దో తెలియదు. రాహేలు కుటుంబాన్ని సంరక్షించే, ఆధ్యాత్మికంగా నడిపించే నాయకత్వం తన అక్కగారైనటువంటి లేయా నుంచి వస్తుంది అని రాహేలుకు తెలియదు. అందుకే ఆమె లేయాను ద్వేషించింది. సోదరుడా, సోదరి, ఏ మనిషిని నువ్వు తోలనాడద్దు, ఏ మనిషిని నువ్వు తిరస్కరించొద్దు. నీ భవిష్యత్తులో వారు ఆధారం అవుతారేమో. నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుందని అన్నాడు. మనం ఎవరిని వ్యతిరేకిస్తామో, ఎవరిని దూషిస్తున్నామో, ఎవరిని తిరస్కరిస్తున్నామో వారినే దేవుడు నీపై నాయకుడిగా, అధికారిగా తెస్తే ఏమవుతావు? రాహేలు తాను తెలుసుకోలేకపోయింది. ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును ప్రజలు తిరస్కరించారు. యూదులు, రోమా ప్రభుత్వం వారు శిక్ష విధించారు. పిలాతు అబద్ధపు తీర్పు తీర్చాడు. వీళ్ళు ఎవరికైనా తెలుసా? వారు గుర్తించారా? యేసు తిరిగి 2వ రాకడలో న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతికి రాబోతున్నాడని వారికి అర్థమైందా? వారికి అర్థం కాలేదు. ప్రియ సోదరుడా, సోదరి, లేయా జీవితం చాలా మిజరబుల్ లైఫ్. స్త్రీలలో అటువంటి వారు చాలా కన్నీరు పాలైన వారు ఉన్నారు. తన భర్త నుండి ప్రేమ దొరకని భార్యలు చాలామంది ఉన్నారు. పేరుకి పిల్లలను అంటున్నారు కానీ భర్త హత్తుకోలేదు, భర్త ప్రేమించలేదు, భర్త ఆమెను చేర్చుకోలేదు సరిగా. అయినప్పటికీ కూడా కన్నీటితో వారు అలాగే కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాటి మధ్య దేవుని స్తుతించడం లేయా గారు నేర్చుకుంది. దేవుని స్తుతించే అనుభవానికి ఎవరైతే వస్తారో వారు చక్కటి ఆనందాన్ని తమ జీవితాల్లో
పొందగలుగుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సోదరుడా, సోదరి, 29వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు మామగారి ఇంట ఎట్లా వర్ధిల్లుతూ వచ్చాడో, ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాడో, ఎలా మోసగించబడి కూడా దేవుడు అతనికి తోడుండటం వలన భద్రంగా ఏ విధంగా ఉంటూ వచ్చాడో చాలా తేటగా రాయబడింది. ఇక 30వ అధ్యాయం ప్రారంభించుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలాన్నివ్వు, లేని ఎడల నేను చస్తానంది. చూస్తున్నారా ఎట్లా ఉందో వరుస? రాహేలు రూపవతి, రాహేలు సుందరవతి. మొదటి చూపులో ప్రేమించాడు, ముద్దు పెట్టుకున్నాడు, వివాహం కొరకు 7 ఏళ్ళు, తర్వాత 7 ఏళ్ళు 14 ఏళ్ళు శ్రమ పడ్డాడు. తన కోసం 14 ఏళ్ళు కొలువు చేసినటువంటి భర్తతో ఆవిడ ఏమంటుంది తెలుసా? నాకు కూడా సంతానాన్ని నువ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను. ఏమండి, సంతానం ఇచ్చేటువంటి అవకాశం లేకపోతే సంతానం ఇచ్చేటువంటి ఆ యొక్క పని ఆ భర్త చేతులు ఉందా? 127వ సంకీర్తనలో మాట్లాడుతూ సొలొమోను గారు అన్నారు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం అన్నాడు. మరి ఇక్కడ రాహేలు యాకోబు మీద పోట్లాడుతోంది ఏమిటి? అవగాహన రాహిత్యం, అసూయతనం. అసూయ ఉన్నవాళ్ళండి సరిగా ఆలోచించలేరు. కోపం ఉన్నవాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోలేరు. ద్వేషం ఉన్నవాళ్ళు సహనంగా ఉండలేరు, అసహనాన్ని ప్రదర్శిస్తారు. నేను ఒక సేవకుల మీటింగ్కి అటెండ్ అయ్యాను. నేను వెళ్ళేటప్పటికి చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది, ఎట్లా డివిజన్ మెయింటైన్ చేయాలనే అంశం. నేను వెళ్ళాను, వాక్యంలోంచి చాలా అంశాలు చూపించాను. ఒక ఆయన అందులో కూర్చున్న వారిలో ఒక అతను చాలా తీవ్రంగా డివిజన్ డెవలప్ చేయడానికి చూస్తున్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది నా మీద. నేను ఎంత కష్టపడి విడగొట్టాలనుకుంటే మీరు వాక్యం చూపించి కలుపుతారా అందరినీ అని నాకు నవ్వు వచ్చింది. ఆ సోదరుడు యొక్క పగ, ద్వేషం, అసూయ, సోదరులపై అతనికి ఉన్నటువంటి కోపం అతన్ని సరిగా ఆలోచించనీయట్లేదు. నిజమే, ఈ రాత్రి చాలామంది ఇట్లాంటి వారు ఉన్నారు. వారి హృదయంలో యాటిట్యూడ్ మంచిగా లేకపోతేనండి వారు పాజిటివ్గా థింక్ చేయలేరు, అసలు చూడవలసిన కోణంలో చూడలేరు. ఇలాంటి వారు క్రైస్తవ నాయకత్వంలో చాలామంది ఉన్నారు, విశ్వాసంలో కూడా చాలామంది ఉన్నారు. అది చాలా విచారకరమైన అంశం. రాహేలు అసూయ చెందింది లేయా మీద. ఆమె యొక్క అసూయ కారణంగా ఆమె భర్త మీద కోపం తెచ్చుకుంటోంది. తనను బహుగా ప్రేమిస్తున్న భర్త మీద రాహేలు కోపాన్ని తెచ్చుకుంటుంది. ఏమిటి ప్రయోజనం చెప్పండి? నీవు నాకు గర్భఫలం ఇవ్వకపోతే చచ్చిపోతానంట, బెదిరిస్తా. సోదరుడా, సోదరి, భార్యలు ఇంకా సంతానం పొందలేని వారు ఉన్నట్టయితే భర్తపై కోపం తెచ్చుకోకండి, దేవుని పాదాలు పట్టుకోండి. మీ జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోండి తప్ప భర్త నాకు సంతానం ఇవ్వటం లేదని చెప్పి అతని మీద కోపగించుకుంటే ఏమిటి ప్రయోజనం? యాకోబు మీద పోట్లాడుతోంది, నాకు కూడా గర్భఫలం ఇవ్వు, లేకపోతే నేను చస్తానని. యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. చూడండి, భార్యాభర్తల మధ్య ప్రేమల్లా కోపం వచ్చేస్తా. ఇరువురు మధ్య ఐక్యత, ప్రేమ ఎప్పుడైతే ఆవిరైపోతాయో ఇక మిగిలేది కోపం, ద్వేషం, అసూయే, నిందలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాటే మిగులుద్ది. భార్యాభర్తలు జాగ్రత్త, మీ భర్తపై కోపం తెచ్చుకోవద్దు, భార్యపై మీరు కోపగించుకోవద్దు. భార్యను ప్రేమించడం నేర్చుకోమన్నాడు పౌలు గారు. భర్తకు లోబట్టం నేర్చుకోమన్నాడు. భర్తను ప్రశ్నించటం కాదు, తోలనాటం కాదు, అతని బలహీనతలను పైకెత్తి చూపి దెప్పిపడవటం కాదు. అతనికి సహకరించి అతనికి లోబడితే, అతన్ని ప్రోత్సహించి సన్మార్గంలో ఆలోచించి అర్థం చేసుకుంటే ఆ కుటుంబాలు బాగుంటాయి. లేయా ఎంత ద్వేషించబడినా ఒక్కసారైనా తన భర్త మీద పోట్లాడలేదు. కానీ బహుకాలం ప్రేమించబడిన తరువాత రాహేలు
భర్త మీద పోట్లాడుతోంది, చస్తానని బెదిరిస్తుంది. ఇదంతా చూస్తున్నప్పుడు యాకోబుకు అర్థమవుతూ వచ్చింది, పైరూపం చూచి రాహేలును ప్రేమించాడు కానీ అంతరంగ సౌందర్యం లేయాలో ఉందనేది యాకోబుకు నెమ్మదిగా అర్థమవుతూ వచ్చింది. రాహేలుపై గొప్ప కోపాన్ని యాకోబు కూడా ప్రదర్శిస్తున్నాడు. నీకు గర్భము ఇయ్యకపోయినా నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. అంటే యాకోబు రైట్ అండర్స్టాండింగ్లో ఉన్నాడు. అదేమిటంటే గర్భఫలం దేవుడిచ్చేది, భర్త చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి అతను కోపం మీనింగ్ఫుల్గా ఉంది. ఇక్కడ ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మిగిలిన విషయాలు చెబుతాను. ఈ దినం క్విజ్ తరువాత వారం ప్రసారం చేసుకుందాం. యేసే పరిష్కారం ఒక పరీక్షా సమయంలో వెళుతోంది. మా కొరకు ప్రార్థన చేయండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఆది కాండము నుండి వాక్య ధ్యానమును చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలను వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువ, ఆర్థికంగా చాలా అవసరాల్లో ఉన్నాం. మీ మహిమైశ్వర్యం నుండి పంపించండి. మీపై ఆధారపడిన వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. మేము సిగ్గుపడకుండా పరిచర్య నిలబెట్టండి. మాపై లేస్తున్నటువంటి చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. ప్రభు పరిష్కారం కంటిన్యూషన్లో మీ కృప అనుగ్రహించండి. ఏలూరు పట్టణంలో కూడా యేసే పరిష్కారం 24 గంటలు ప్రసారం అవటానికి మార్గాలు తెరవండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.